హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హాంటెడ్ హవర్. ఇప్పుడు చెప్పబోయే స్టోరీ భయంకరంగా ఉంటుంది. దయచేసి స్టోరీ లాస్ట్ వరకు వినండి. ప్లీజ్ ఇప్పుడే ఒక లైక్ చేసి ఎక్కడా స్కిప్ చేయకుండా స్టోరీ విని మీ అభిప్రాయాన్ని వాల్యుబుల్ కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథ మొదలు పెడితే, నా పేరు ప్రకాష్. మా ఫ్యామిలీ పని నిమిత్తం తెలంగాణకు మారారు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక రాత్రి నేను చాలా వింతైన సంఘటనను చూశాను. ఆ రోజు రాత్రి నేను నా అక్క ఇద్దరం చదువుకుంటున్నాం. సమయం రాత్రి 11:30 అవుతుంది. ఆ సమయంలో మేము గ్రామంలోనే నివసిస్తున్నాం. గ్రామాల్లో సాధారణంగా త్వరగా నిద్రపోయే అలవాటు ఉంటుంది. కానీ మా బంధువుల ఇంట్లో మరుసటి రోజు పెళ్లి ఉంది. కాబట్టి రాత్రంతా పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు గ్రామం మొత్తం మేల్కొని ఉంది. కానీ మా ఇల్లు గ్రామానికి చివర ఉంది. పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్న ఇల్లు గ్రామానికి మరొక చివర ఉంది. అయినప్పటికీ మా ఇంట్లోనే కొన్ని శబ్దాలు వినిపిస్తున్నాయి. మా ఇల్లు గ్రామానికి కొంచెం దూరంగా ఉంది. పెళ్లి ఏర్పాట్లు గ్రామంలో జోరుగా జరుగుతున్నాయి. అసలు జరిగింది ఏమిటంటే, నాన్న ఆ రోజు రాత్రి పెళ్లి ఏర్పాట్ల కోసం మా బాబాయ్ ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో నా అక్కకు నాకు స్కూల్లో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. కాబట్టి అమ్మ మమ్మల్ని చదువుకోమని చెప్పింది. చదువు పూర్తయిన తర్వాతే మమ్మల్ని పెళ్ళికి వెళ్ళనిస్తానని చెప్పింది. అందుకే ఆ రోజు రాత్రి మేమిద్దరం చదువుకుంటూ కూర్చున్నాం. మా ఇంట్లో 3 గదులు ఉన్నాయి. ఒకటి ముందు గది, అక్కడ అమ్మ వంట చేస్తుంది. ఒకటి మధ్యలో ఉంది, అక్కడ మేమంతా నిద్రపోతాం. ఈ గదికి ఆనుకొని చివరి గది ఉంది. అక్కడ మేము మా పశువులను కట్టేస్తాం. రాత్రి బాగా అయింది. అయినా అమ్మ ఆవును బయటే ఉంచింది. సాధారణంగా చీకటి పడగానే మేము ఆవును లోపలి గదిలో కట్టేస్తాం. కానీ ఆ రోజు రాత్రి మేమంతా మేల్కొని ఉన్నాం కాబట్టి అమ్మ ఆవును బయటనే ఉంచింది. అమ్మ కూడా గ్రామంలోకి వెళ్ళాలనుకుంది. కానీ మా వల్ల ఇక్కడ ఆగిపోయింది. అర్ధరాత్రి అకస్మాత్తుగా మా ఆవు పెద్దగా అరిచింది. అక్కడ ఏం జరిగిందో తెలియదు. బహుశా పాము వచ్చిందేమోనని అమ్మ వెంటనే లాఠీ తీసుకొని ఇంటి బయటకు వెళ్ళింది. ఆమె ఆవు చుట్టూ చూసింది. అది ఏ జంతువు కాదు. అమ్మది పల్లెటూరు కాబట్టి ఆమెకు ఎప్పుడూ పాములు మొదలైన వాటికి అంతగా భయం ఉండదు. అమ్మ అక్కడ ఏమీ లేదని చూసింది. మా ఇంటి వెనుక వైపు కొద్ది దూరంలో ఒక దారి ఉంది. అక్కడ 3 దారులు ఒక చోట కలుస్తాయి. ఆ దారిని గ్రామస్తులు చాలా అశుభకరమైనదిగా భావించేవారు. అంటే 3 దారులు కలిసే చోట చాలా చెడు జరుగుతుందని నమ్మేవారు. ఆ సమయంలో మా ఇంటి బయట వెనుక వైపు ఒక చిన్న బావి ఉంది. దానిపై గడ్డి కప్పు కూడా ఉంది. ఈ గడ్డి క్రింద మేము పగటిపూట పశువులను బయట కట్టేసేవాళ్ళం. ఆవును లోపలికి కట్టిన తర్వాత అమ్మ మళ్ళీ వెనుక వైపు వెళ్ళింది. బహుశా అది ఏమిటో చూడాలనుకుంది. వెనుకకు వెళ్ళిన కొద్దిసేపటికే అకస్మాత్తుగా మాకు అమ్మ పెద్ద అరుపు వినిపించింది. అక్క, నేను అమ్మ అరుపు విని షాక్ అయ్యాం. పరిగెత్తుకుంటూ వెనుకకు వెళ్ళాం. అమ్మ దారి వైపు చూస్తూ నిలబడి వణుకుతోంది. మాకు కూడా అది ఏమిటో తెలియదు. కానీ మేము మొదటిసారి అమ్మను అంతగా భయపడినట్లు చూశాం. అప్పుడు నేను అక్క కూడా ఆ దారి వైపు చూశాం. అప్పుడే మా ముందు మసక చీకటిలో ఏదో ఒకటి అటూ ఇటూ కదులుతోంది. కానీ అది చాలా వేగంగా కదులుతోంది. ఇప్పుడు దాని గురించి మాకు వింతగా అనిపించలేదు. కానీ మమ్మల్ని భయపెట్టిన విషయం ఏమిటంటే, చూస్తుండగానే ఆ భయంకరమైన ఆకారం చాలా పెద్దదిగా మారింది. ఏదో ఎద్దు లేదా గుర్రం అంత పెద్దదిగా మారింది. మొదటిసారి మేము చూసినప్పుడు దాని ఆకారం ఒక కుక్క అంత చిన్నదిగా ఉంది. మేమంతా కళ్ళు పెద్దవి చేసి ఆ భయంకరమైన రూపాన్ని చూస్తున్నాం. అమ్మ ఇప్పటికీ అదే స్థితిలో నిలబడి ఉంది. మళ్ళీ మేము చూశాము, దాని ఆకారం మరింత పెరుగుతోంది. ఇప్పుడు అది చాలా పెద్దదిగా మారింది. ఇంటి వెనుక వెలుగుతున్న బల్బు కూడా పగిలిపోయింది. ఆ శబ్దంతో దాని ఆకారం మరింత పెద్దదిగా మారింది. అమ్మ మమ్మల్ని మధ్య గదిలోకి తీసుకెళ్ళింది. మమ్మల్ని గట్టిగా పట్టుకొని అక్కడే కూర్చుంది. బహుశా ఆమె చాలా భయపడి ఉంటుంది. నేను అక్క కూడా భయపడి ఉన్నాం. మేము ఎంతగా భయపడి ఉన్నామంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. ఆ స్థలం నుండి లేవడానికి కూడా మాకు ధైర్యం రాలేదు.
మేము అక్కడ ఎంతసేపు కూర్చున్నామో మాకు తెలియదు. కొన్ని గంటల తరువాత నాన్న ఇంటికి వచ్చారు. అప్పుడే ఉదయం 4 గంటలు అయి ఉంటుంది. అతను ముందు తలుపు తట్టాడు. కానీ అప్పుడు కూడా అమ్మ తలుపు తెరవడానికి సిద్ధంగా లేదు. చాలాసార్లు తలుపు తట్టిన తరువాత నాన్న ఇంటి లోపలికి వచ్చాడు. నాన్న అమ్మపై కొంచెం కోపంగా మారి ఆమెపై అరిచాడు. నువ్వు ఇప్పటివరకు ఇక్కడ ఏమి చేస్తున్నావు? పెళ్లి ఏర్పాట్లకు ఎందుకు రాలేదు? అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు. అమ్మ అతని మాటలకు ఎటువంటి సమాధానం చెప్పలేదు. ఆమె ఏదో షాక్లో ఉన్నట్లుంది. అప్పుడు నాన్న మా ముగ్గురి పరిస్థితిని చూసి కొంచెం షాక్ అయ్యాడు. అతను మొదట అమ్మను తాకి చూశాడు. అప్పుడు అమ్మకు చాలా జ్వరం ఉందని తెలిసింది. అమ్మను పరీక్షించిన తర్వాత నాన్న మా వైపు వచ్చాడు. అమ్మతో పాటు మాకు కూడా చాలా జ్వరంగా ఉందని చూశాడు. అతను అమ్మను అడిగాడు, ఏం జరిగింది? మీ ముగ్గురు ఇంతగా ఎందుకు భయపడ్డారు? అప్పుడు నేను ధైర్యం తెచ్చుకొని, మేము వెనుక దారిలో ఒక చాలా వింతైన భయంకరమైన రూపాన్ని చూశామని చెప్పాను. దాని ఆకారం పెరుగుతూనే ఉంది. ఆ భయంకరమైన ఆకారంలో ఏమిటో చెప్పడం కష్టం. నాన్న అర్థం చేసుకున్నాడు. ఇది ఏదో దైవశక్తి లేదా ఏదో దుష్టశక్తి వల్ల జరిగిందని. నాన్న వెంటనే గ్రామంలోని పూజారి దగ్గరికి వెళ్ళాడు మరియు అతన్ని మా ఇంటికి తీసుకొచ్చాడు. పూజారి వచ్చి మమ్మల్ని చూసి ఆపై మాకు ఒక మంత్రాన్ని చెప్పాడు. నేను తిరిగి వచ్చే వరకు మీరు ముగ్గురు ఆ మంత్రాన్ని జపిస్తూ ఉండండి అని అన్నాడు. అతను చెప్పినట్లుగా మేమందరం మంత్రోచ్చారణ చేయడం ప్రారంభించాం. పూజారి కొన్ని గుడ్డలను కాల్చి మేము చెప్పిన చోట ఇంటి వెనుకకు వెళ్ళాడు. అక్కడకు వెళ్ళిన 15 లేదా 20 నిమిషాల తర్వాత అతను ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత అతను మా నుదిటిపై 2 చేతులపై తిలకం పెట్టాడు. మా ఒక చేతికి ఎర్రటి దారాన్ని కట్టాడు. ఆపై అతను మమ్మల్ని కేవలం విశ్రాంతి తీసుకోమని చెప్పాడు. అప్పుడు పూజారి గారు మాతో ఇలా చెప్పారు. 3 దారులు ఒక చోట కలిసే చోట ఆత్మలు తరచుగా సంచరిస్తాయి. వారికి తమ మార్గం ఏమిటో అర్థం కాదు. అలాంటి నీడలు ఆందోళన చెంది కోపంగా ఉంటాయి. మీరు భయపడి ఉంటారు. నాన్న అన్నారు, మంచి జరిగింది. ఆ దారి మా ఇంటి వైపు రావడం లేదు. లేకపోతే ఆ సంచరించే ఆత్మ మా ఇంటికి వచ్చి మనలో ఒకరిని పట్టుకునేది. అప్పుడు ఆ భయంకరమైనది ఏమిటో మాకు తెలియదు. కానీ పూజారి గారు చెప్పినట్లుగా మేము నమ్మాం. కానీ అది ఏదైనా సరే అది చాలా భయంకరంగా అనిపించింది. క్షణక్షణానికి దాని ఆకారం పెరుగుతోంది. ఇప్పుడు మీరు కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ విషయం గురించి మీ అభిప్రాయం ఏమిటో? పూజారి గారు చెప్పిన మాట నిజమేనా? అంటే 3 దారులు ఒకచోట కలిసే చోట ఏదైనా పెద్ద లేదా అశుభకరమైనది జరుగుతుందా? లేదా మీ గ్రామం చుట్టూ కూడా అలాంటి చోట ఏదైనా దెయ్యాల గురించి గ్రామస్తులు మాట్లాడుకునే ప్రదేశం ఉందా? మీ అనుభవాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు ఈ స్టోరీ చివరి వరకు విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరూ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలని రిక్వెస్ట్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫర్దర్ హారర్ స్టోరీస్ మీకు నోటిఫికేషన్గా వస్తుంది. స్టోరీస్కి లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా ఇలాంటి హారర్ స్టోరీస్ మీకు ఇష్టమో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్.